హాయ్ అందరికీ నమస్కారం. నిన్న ప్రీమియర్ షో చూసినప్పటి నుంచి ప్రేక్షకులు అఖండ తాండవం చేస్తున్నారు థియేటర్ల దగ్గర. వాళ్ళ ఒపీనియన్ కూడా ఇన్ని రోజులు 5వ తేదీ సినిమా స్టాప్ అయిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు 12th నిన్న నైట్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో మారుమవుతున్నాయి. ఈ సినిమా గురించి మరింత మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం అఖండ గురించి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా లేట్గా రిలీజ్ అయింది. కానీ బాలకృష్ణ యాక్టింగ్తో థియేటర్లు మారుమోగిపోతున్నాయి. మరింత సమాచారం, సినిమాలో నటన కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ ఎలా ఉన్నాయో ఎస్పి పవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి అఖండ విశేషాలు తెలియజేసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉంది అఖండ? మీరు చూసి వచ్చారు ఇప్పుడే. అఖండ 2 అఖండాన్ని మించుందండి. అఖండ 2.0 ఎలా అయితే ఉంటుందో అఖండ తాండవం అనండి. తాండవం అని ఎందుకు పెట్టాడు అంటే బోయపాటి ఈజ్ అ డైరెక్టర్, హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే 24 క్రాఫ్ట్స్ మీద గట్టి పట్టున్న వ్యక్తి. అలాగే బాలకృష్ణ గారితోటి 4th బ్లాక్ బస్టర్. 4th ఇంకో హ్యాట్రిక్, ఇంకొక 2 హ్యాట్రిక్స్ కూడా డెఫినెట్గా అఖండ సిరీస్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు సే డోంట్ స్ప్రెడ్ అ డివైడ్ టాక్, బికాజ్ మీరు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయండి. అఖండ 2 మనం ఎలా అనుకున్నాము, ఎలా ఊహించాము, అంటే లార్జర్ దాన్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది. 70mm కూడా కాదు, ఇట్స్ ఐమాక్స్. అంటే ఐమాక్స్ స్క్రీన్ 170 feet ఉంటుంది కదా. సో అంత పెద్ద ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాలకృష్ణ అండ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఎక్సలెంట్ సోషియో ఫ్యాంటసీ మూవీ. సరే, ఇక్కడ సోషియో ఫ్యాంటసీ అన్నాను కాబట్టి ఒక విషయం చెప్తా. సోషియో ఫ్యాంటసీ అన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాజిక్స్ అన్నీ ఎందుకు ఎదుగుతారు? ఇప్పుడు సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే ఒక అవెంజర్స్ కాన్సెప్ట్ ఉంటుంది, స్పైడర్ మ్యాన్ కాన్సెప్ట్ ఉంటుంది. మన దగ్గర కూడా చాలా సోషియో ఫ్యాంటసీస్ వచ్చాయి. ఇప్పటికీ ఆదిత్య 369 మనం చూస్తూనే ఉంటాం. ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్. మనం ఏంటంటే ఒక థియేటర్లో మన హీరోస్ని ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తోటి ఆ ఫ్యాంటసీని మనం ఎంజాయ్ చేస్తాం. ఇందులో బోయపాటి మిక్సప్ కూడా చేశాడు దాని లోపల. ఏంటి, సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని, దాన్ని ఎలివేట్ చేసే విధానాన్ని, అది ఓన్లీ ఇది వరకు లోకలైజ్డ్గా, లేకపోతే ఒక ఇంటర్నల్ శత్రువులు, ఎనిమీస్ ఎవరైతే ఉంటారో ఇంటర్నల్గా మన దేశంలో వాళ్ళు మైనింగ్ గనక చేస్తే దానికి ఎలా అడ్డుకున్నాడు అఖండ అఘోరీ తత్వం అనేది, ఇటు ప్రజల్ని కాపాడటానికి, సనాతన ధర్మాన్ని కాపాడటానికి కూడా అనేది ఫస్ట్ పార్ట్. అయితే దానికి కొనసాగింపుగా చేసింది సెకండ్ పార్ట్. హిందూ ధర్మంతో పాటుగా మీకు ఒక శత్రు దేశం వాళ్ళు కూడా మన హైందవ సాంప్రదాయాన్ని వాళ్ళు కంప్లీట్గా డివైడ్ అండ్ రూల్ పాలసీలో చేసి ఆ హిందుత్వాన్ని కనుక దెబ్బతీసినట్టయితే మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి కుంభమేళాలో ఒక వైరస్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తే మనకి కోవిడ్ లాగా దేశం అల్లకల్లోలం అయిపోతే దానికి యాంటీడోస్ ఏదైతే ఉంటుంది మనకి, మనం తీసుకున్న కోవిడ్ యాంటీ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాం, వాటికి సంబంధించింది కూడా వాళ్ళు మన దేశ శత్రువులు వాళ్ళతో చేతులు కలిపితే అఖండ అఘోరీగా ఎలా తాండవం చేశాడనేది ఒక సింగిల్ లైన్ కాన్సెప్ట్. యాజ్ వీఆర్ టాకింగ్ ఆల్ నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి ఇంతకు మించి మనం చెప్పకూడదు. సో బికాజ్ అంటే ఆ థ్రిల్ అనేది మిస్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 partsగా డివైడ్ చేసుకుందాం, ఫస్ట్ పార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే బాలకృష్ణ కూర్చో అని చెప్పి మనకి ఎలా అయితే మామూలు మన స్టేజ్ షోస్ మీద లేకపోతే ఒక ప్రీ రిలీజ్ కూర్చో, నేను చెప్తున్నా కూర్చో నువ్వు అని అంటే ఆయన ఇలా పెట్టి ఇలా అంటాడు కదా. సేమ్ అదేవిధంగా ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు ఏంటి ఇంకా కాన్సెప్ట్ రావట్లేదా, ఎలివేషన్స్ బాగుంటాయి మనకి, అండ్ కాన్సెప్ట్ ఒక సింగిల్ లైన్ పాయింట్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. దాన్ని అన్ఫోల్డ్ చేస్తారు సెకండ్ హాఫ్లో అనేది మనకు ఒక క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది. ఈ టైంలోనే ట్విట్టర్ రివ్యూస్ వస్తుంటాయి ఈ మధ్యలో మనకి, ఒక 10 minutesకి 15 minutesకి ఇంకా అది రాలేదు, లేకపోతే ఇంకా ఇది రాలేదు అని అంటే, బ్రో వాళ్ళన్నిటికీ ఒక సినిమా చెయ్యాలని 24 క్రాఫ్ట్స్లో దానికి ఒక స్టోరీకి ఒక లైనప్ ఉంటుంది, అది తెలుసుకోవాలి రివ్యూవర్స్. సార్ వాళ్ళు హిందువులు కాదు సార్, హిందూ ద్రోహులు అంతే. సనాతన ధర్మం గురించి ఒక సినిమా, లార్జర్ దాన్ ఒక సినిమా, ఒక సీనియర్ హీరో ఇంత పెద్ద క్రూ తల మీద వేసుకొని సినిమా చూపిస్తే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వ్యతిరేకులు వస్తున్నారంటే వాళ్ళు కాదు, ఎగ్జాక్ట్లీ ఫస్ట్ సనాతన ధర్మం వాళ్ళు కాదు. ఎందుకు అని అంటే ఒకవేళ నిజంగానే సనాతన ధర్మం గురించి లైక్ చేసేవాళ్ళు ఈ ఫిజిక్స్, ఈ కెమిస్ట్రీలు వీటి గురించి మాట్లాడరు. ఒక ఫ్యాంటసీ మూవీ, సోషియో ఫ్యాంటసీ, సో వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ వీఆర్ వాచింగ్ ఇట్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారు. అది ఆ ఎస్ అనేది ఇది చేస్తారు. అదే ఫస్ట్ నుండి కూడా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు బోయపాటి. ఎలా లేదు ఈ సినిమా ఇలా ఉండబోతుంది, సో దిస్ ఈస్ ద మూవీ అని కంప్లీట్గా అన్ఫోల్డ్ చేశాడు కదా. అండ్ ఐ హ్యావ్ సీన్ ద రివ్యూస్ ఆఫ్ తమిళ్ ఇండస్ట్రీ అండ్ కన్నడ.
అవును బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. అయితే అఖండ 2లో లేని ఒక అతీంద్రియ శక్తి మన కాంతారా చూడలేదా? పక్క వాళ్ళు చేస్తే అద్భుతం అని మన వాళ్ళు చేస్తే ఇదేంటి ఇలా ఉంది, అప్పుడు మీకు గుర్తొస్తాయా ఈ సబ్జెక్ట్ అనేది వాళ్ళే సార్, సబ్జెక్ట్ వాళ్ళు చేయలేరు, చేసేవాళ్ళు చేయలేరు, వాళ్ళకు ఈ సబ్జెక్టులన్నీ వాళ్ళ చేతగాని వాళ్ళు ఎవరు మాట్లాడేది కదా. అంటే వాళ్ళ సర్కిల్లో అది లేదు కాబట్టి. సార్ ఇక్కడ మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇది పెద్ద సినిమా, ఒక బిగ్ బడ్జెటెడ్ మూవీ. ఇక్కడ ఫ్యాన్స్ తరఫున లేకపోతే ఇంకోటి కాదు మాట్లాడేది. ఒక సినిమాని కిల్ చేయడానికి మీరు పని కట్టుకుని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అండ్ చాలామంది బిగ్గెస్ట్ సైట్స్ కానీ రివ్యూస్ కానీ మీరు చూడండి, ఒక్క రివ్యూ బ్యాడ్ రివ్యూ లేదు. ఏదో చిన్న టమాటా రివ్యూస్ ఉంటాయి, టమాటా రివ్యూలు అవి ఇవి తప్ప మీరు ఓవరాల్గా చూస్తే నేను ఏబిసి సెంటర్స్లో చాలామందిని అడిగాను సార్. నేను చూసిన తర్వాత మీకు ఎలా ఉంది, మీకు ఎలా నచ్చింది, ఏది ఆకట్టుకుంది, మీకు ఎక్కడ హుక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో అని చెప్పి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నాకు బీసీ సెంటర్స్ నుండి కూడా మంచి అప్లాజెస్ వచ్చాయి. అరే వాట్ ఏ మూవీ, అసలు ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుందండి, నెక్స్ట్ అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి సెకండ్ హాఫ్ ఇంత బాగా టేక్ ఆఫ్ అయింది, ఈ టేక్ ఆఫ్ అయిన తర్వాత అసలు కంప్లీట్గా కూర్చోబెట్టేసింది. ఇందులోపల ఈ హుక్ పాయింట్స్ ఏంటి, స్టార్టింగ్ ఎంట్రీ అండ్ అఘోరగా అఖండ ఎంట్రీ, తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్, లీడ్ టు ద స్టోరీ, ఆ స్టోరీ తర్వాత మధ్యలో వచ్చే హైపర్ ఎలివేషన్స్, ఇవి చాలా బాగా బాలకృష్ణ గారి సినిమాకి అయినా నా తెలియక అడుగుతా. బాలకృష్ణ గారి సినిమాల్లో లేకపోతే ఒక పట్టుకుని అది చేయాలి ఇది చేయాలి ఇంకోటి అన్న సీరియల్ స్టోరీస్ అయ్యా అన్న ఎలివేషన్స్ ఉంటాయి, హుక్ పాయింట్స్ ఉంటాయి. ఒక ధర్మం గురించి ఇలా చెప్పాలనుకుంటున్నాం, వీరత్వం గురించి ఇలా చేయాలనుకుంటున్నాం. ఏ సినిమాలో బాగా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిన మూవీస్లో మీరు ఏదైనా చూడండి, స్టోరీ ఇంతే ఉంటుంది. అది ఏ సినిమా అయినా సరే ఒక సింగిల్ లైన్ మీదే మిగతా అంతా బేస్ అయి ఉంటుంది. ఇందులో ఫ్యాంటసీలో అతీత శక్తుల్ని అతీంద్రియ శక్తుల్ని కూడా మిక్సప్ చేసుకుంటూ అరే ఇది విషయం అని చెప్పి చూపించాడు కాబట్టే అంత బాగుంటుంది. అఖండ 2 అనేది కూడా అట్లా రావాలి. ట్యాగ్ లైన్ తాండవం అనే దానికి కరెక్ట్ జస్టిఫికేషన్ రావాలి సార్. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే వాడు మొత్తం దేశంలో ఉండే బంగారం అంతా నాకు కావాలి, లేకపోతే నేను ఎర్రచందనం కొట్టేసి అమ్మేస్తాను దొంగ అంటే ఎలివేషన్స్ ఇచ్చుకుంటే ఆ సినిమాలు ఓకే. కానీ మన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇంట్లో పిల్లలకి తెలియకుండా ఉంది సార్. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మొబైల్స్ అన్ని కొట్టుకుపోతున్న టైంలో మన దేశం ఇది, మన హిందూ ధర్మం ఇది, మన పద్ధతులు ఇవి అని చెప్తూ వీళ్ళకి తగ్గట్టుగా ఎలివేషన్స్ ఇస్తూ ఫైట్స్ పెడుతూ ఆ సినిమాలో వాళ్ళు చూడదగ్గ పాటలు కూడా పెడుతూ, మీరు అన్నీ తినరు కదా, డైరెక్ట్ అన్నం పెడితే తినరు కదా, కాబట్టి దాంట్లో క్రీమింగ్ మొత్తం వేసి ఈ సినిమాలు కూడా మీరు నెగిటివ్ రివ్యూలు ఇస్తే మీరు ఇంకా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇట్స్ అ కమర్షియల్ మూవీ, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ అఖండాలో ఇంకా చెప్పుకోదగ్గది డైరెక్షన్ బాలకృష్ణ గారు. అండ్ డైరెక్టర్ తర్వాత మనం హయ్యెస్ట్ పాయింట్స్ ఇవ్వాల్సింది మాత్రం 100% తమన్కి. తమన్ ప్రతి దానిలో అసలు ఆయనకి ఏదో ఆవహించినట్టు పూనకాలు వచ్చినట్టు ఇట్స్ అ హాంటింగ్ మ్యూజిక్ హీ హాస్ గివెన్ సార్, యాజ్ ఇంక్లూడింగ్ ఆర్ఆర్ అండ్ బీజిఎం. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాలకృష్ణతో ఆయనకు ఆ ర్యాప్ ఉంటుంది చాలాసార్లు, ఒకరికొకరికి ఇంపాక్ట్. ఎన్నో సినిమాలు మొహమ్మే చెప్పాడండి ఆయన తమన్ను, నాకు ఈ సినిమా నచ్చలేదండి ఇంకేదో చెయ్యాలని చేశాను అని చెప్పి చెప్పాడు. కానీ ఈ సినిమాకి చాలా ఆనెస్ట్గా ఎక్సలెంట్గా ఉందని ఆయన ఎందుకు చెప్తాడు? అది సినిమా ఒకవేళ ఇట్లా బాగోలేదు అని అంటే బాగోలేదనే చెప్పుకుంటారు కదా. సో నో డౌట్. ఇంకొక విషయం సార్ ఏంటంటే ప్రేక్షకులకి నచ్చితే రివ్యూవర్స్ మీరెవరు కాదనడానికి. అదే ఇక్కడ అదే రివర్స్ జరుగుతుంది. ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు చూడండి చాలామందికి ఇంకొక మెరుపు ఏంటంటే ఈ సినిమాలో కూటమి గురించి అండ్ బీజేపీ ప్రభుత్వం గురించి ఒక మంచి అంటే ప్రేక్షకుల్ని అలరించే విధంగానే ఆ డైలాగ్స్ కూడా ఉంటాయి. సో ఇది ఆల్ ఆర్ ప్లస్ పాయింట్స్ అండ్ దీనికి సంబంధించినవి. అయితే ఈ పాపని కొంతమంది ఎవరైతే మనకి బజరంగి భాయిజాన్లో ఎవరైతే పాప ఉంటుందో ఈ అఖండ 1లో పాపని అమ్మాయిగా చూపించడం, ఆ అమ్మాయి కాకుండా ఇంకా వేరే ఎవరైనా ఉంటే బాగుండేదేమో, ఎక్స్ప్రెసివ్గా ఉంటే బాగుండేదేమో అది ఇదని కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉంటున్నారు అమ్మాయిలు, ఒక 18 years టీనేజ్ గర్ల్స్ ఎలా ఉంటున్నారు, సేమ్ అదేవిధంగా ప్రజెంట్ చేశారు. అదేం తప్పులేదు. అక్కడి నుంచి మీకు గూస్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్తో సహా అలా సాగుతూ క్లైమాక్స్ వస్తుంది. ఆ క్లైమాక్స్లో అల్టిమేట్గా ఏదైతే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అనేది ఆన్ రియల్
స్క్రీన్ మీద మనకి అది నిజంగానే జరుగుతుంది అన్నట్టు చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అలాగే బాలకృష్ణ గారి నటన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకునేది సార్ ఏమంటే ఆయన చెప్పిన ఇందులో సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఒక్కొక్క డైలాగు చూసే వాళ్ళకు అవును కదా ఇది కదా మనం మిస్ అవుతున్నది అన్నంత ఇట్లా గిచ్చి మరీ చెప్పాడంట సార్. అంతే. హిందూ ధర్మం గురించి, సనాతన నాకు తెలిసి చాలా మంది ఆయన చెప్తేనే ఎక్కుద్ది, వేరే వాళ్ళు ఎవరు చెప్పినా ఆ డైలాగ్ ఉండదు. అదే అంటున్నా, ఆ క్లారిటీ కానీ వేరే వాళ్ళకి లేదు సార్. ఎగ్జాక్ట్లీ అవును, కరెక్ట్గా ఉన్నారండి. ఎందుకంటే సార్ మీరు అన్న పాయింట్కే చెప్తున్నా, అదే అక్కడికే వస్తున్నా. ఈ ఎవరైతే ఈ రివ్యూస్ లోపల వెళ్ళి చూస్తున్నారో థియేటర్లో వచ్చే రెస్పాన్స్ చూస్తే వాళ్ళ క్లారిటీగా అర్థమవుతుంది. వీళ్ళు వెళ్ళి ఏదో ఒక మల్టీప్లెక్స్లో కూర్చునో లేకపోతే ఇంకో చోట కూర్చుని చూస్తే అది ఒక కఫీన్లో కూర్చుని చూసినట్టు ఉంటుంది, అది సౌండ్ కేఫ్లో కూర్చుని చూసినట్టు ఉంటుంది. చూసి వచ్చేస్తారు. ఎక్కడ చూడాలో ఏ సినిమాను ఆ ప్లేస్లో చూస్తేనే ఆ ఎలివేషన్స్ అనేది ఎంజాయ్ చేస్తారు. సార్ ఎవ్వరు అక్కడ ఎక్స్పీరియన్స్ లేకుండా లేరు. కావాలని ఇలా తీస్తే ఇలా అవుతుందేమో అని వాళ్ళకి అందరికీ తెలుసు. అండ్ హీజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డైరెక్టర్, ఏమి అల్లాటప్ప ఇది కాదు, ఆయనకేం ట్రాక్ రికార్డ్ లేక కాదు. బాలకృష్ణ గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే బాలకృష్ణ గారి నటన గురించి మాట్లాడి ఇది చేసి లేకపోతే చెప్పి దాని గురించి ఎలివేట్ చేసేటంత ఏజు గేజు మనకి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని ఈజ్ ఆల్వేస్ ఆన్ టాప్, అగ్ర హీరో మనకి. పక్క వాళ్ళు తమిళ వాళ్ళు లేకపోతే కన్నడ వాళ్ళు మలయాళం వాళ్ళు చెప్పి చూసిన వాటికి భజన చేసుకుంటూ సూపర్ డూపర్ అనుకుంటూ వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా వాళ్ళని సూపర్ స్టార్స్ అనుకుంటూ ఇది చేసే వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ మన తెలుగు డైరెక్టర్స్ ఎఫర్ట్స్, మన తెలుగు హీరోస్ ఎఫర్ట్స్, మనం దేని మీద పాయింట్ ట్రిగ్గర్ చేస్తున్నాము, మనకి హిందూ సాంప్రదాయాల మీద సినిమాలు రావటం అనేది మీకు నచ్చదా, లేకపోతే దాన్ని కమర్షియాలిటీ జోడించి చెప్తే మీకు ఏమన్నా ప్రాబ్లమా? కాదు కదా. అక్కడ నేను చాలామంది తమిళ వాళ్ళ రివ్యూలు కూడా చూసా, మీకేంటి మాయ రోగం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కూడా మెస్ప్రైజ్ అవుతున్నారు. ఎస్, జస్ట్ ఇదంతా సార్ దీంట్లో ఉండే డివైడ్ అంటే ఉంటారు, ఎక్కడున్నా వీళ్ళు ఉంటారు అంతే, వాళ్ళు కాచుకొని ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి, వాళ్ళు మనం ఏం చేయలేము. ప్రేక్షకులు మెచ్చుకున్న సినిమాని ఎవరు ఆపలేరు. అన్స్టాపబుల్గా అఖండ 2 ఖండాంతరాలు దాటి హిట్ అవుతుంది. ఆల్రెడీ ప్రేక్షకులు థియేటర్ల దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు, డ్రమ్ములు పటాసులు, అంటే ఆ మాస్ బాలకృష్ణ ఎంజాయ్ కోరుకున్నది ఏంటంటే సార్ డోంట్ స్ప్రెడ్. మీరు చూస్తే ప్రేక్షకులను చెప్పనియండి బాగుంది లేదనేది, లెట్ ఆడియన్స్ డిసైడ్. బట్ మీరు అనవసరమైన స్పాయిలర్ రివ్యూస్ ఇచ్చి ఒక పెద్ద సినిమాని కిల్ చేయడానికి ఒక కంకణం మాత్రం కట్టుకోకండి దయచేసి. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ టాలీవుడ్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇప్పటికే పైరసీ బెడదలతోటి చాలా కుదేలైపోయి ఉంటుంది. మీకు నచ్చితే మీరు చూడండి, మీరు వెళ్ళి చూసొచ్చి మీరు 10 మందికి మీ అభిప్రాయం రుద్ది వాళ్ళకి అవును నీకు నచ్చింది బయట జనాలకి చాలామంది నచ్చుతుందేమో, మన రివ్యూవర్స్కి నచ్చిందే 5 మందికి నచ్చుతుంది, 5 మందికి నచ్చదు, 5గురికి అందరినీ వీ కెనాట్ సాటిస్ఫై కదా. సో ఒక బిగ్ సినిమాని పనిగట్టుకుని కిల్ చేయటం అనేది మాత్రం దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అయినా అదేనే ఆగేది కాదులేండి, ఏదన్నా సార్. ఇప్పుడు ఈ హిట్ కారణం ఏమంటారు సార్, ఇంత పెద్ద హిట్ అఖండ 2 కావడానికి? మెయిన్ రీజన్ అంటే దీనిలో ఉండే ఒక సోల్ సార్. ఆ సోల్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇందాక నేను అదే చెప్పబోతున్నా, ఏంటంటే ఒక హాంటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఆధ్యాత్మికత కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన బీజిఎం, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు బాలకృష్ణ గారిది. సో అఘోరి తత్వం ఇలా ఉంటుంది, జీవుడు అనేది మాత్రమే ఉన్నాడు, దేవుడు అనేది లేడు అనే ఎవరైతే ఉంటారో మన హిందూ సాంప్రదాయాన్ని ఎవరైతే కట్ త్రోట్గా మాట్లాడతారో, కట్ చేసి మాట్లాడతారో, దేవుడు ఒకసారి కాదు 2 సార్లు కనిపిస్తాడు ఇందులో. జీవుడే దేవుడు, ఈజ్ అ గాడ్ మ్యాన్, నాట్ గాడ్ ఆఫ్ మాసెస్ అనే పాయింట్ చూపెట్టారు. కాబట్టి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. సో అంతా హైప్ క్రియేట్ అయింది. సార్ మీరైతే సినిమా చూసి వచ్చారు, మాకేమో నైట్ టికెట్స్ దొరకలేదు. డెఫినెట్గా ఇప్పుడు వెళ్తున్నాం, ట్రై చేద్దాం, నేను మీకు ఇప్పిస్తాను. మీ రివ్యూ కోసమే వెయిట్ చేసాము ఇంతవరకు. మీ రివ్యూ చెప్పారు, నేను కూడా మొత్తం అన్నీ చూసుకొని వచ్చాను సార్. నిర్ద్వందంగా నిష్పాక్షికంగా యాజ్ అ సినిమా లవర్ ఐఎమ్ టెల్లింగ్. థ్యాంక్ యూ సార్.